క్రిస్పీ పూతరేకులు లాంటి పెసరట్టు అండ్ పుదీనా అల్లం చట్నీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటో, తెల్లగడ్డలు, చింతపండు, రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ, బెల్లం, ధనియాలు, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మిక్స్. ముందుగా ప్యాన్లో జీలకర్ర, ధనియాలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడ్ చిల్లీ పక్కన పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇలా మచ్చలుగా ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకును వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని 1 చాప్డ్ ఆనియన్స్ వేసుకొని పింక్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని వాటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారమ్మా అని పక్కన పెట్టాలి. ఇప్పుడు టొమాటో, కొంచెం కొత్తిమీర అండ్ చింతపండు వేసి మూత పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై అవనిచ్చాక కొంచెం బెల్లం వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కదా, ఒక్కొక్కటిగా ఎందుకు అని అనుకుంటున్నారేమో. టొమాటోస్ లాగా డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. అవన్నీ కచ్చపచ్చగా లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలు, జస్ట్ అరోమా ఫ్లేవర్ కోసం. టొమాటోస్ కూడా తీసేసాక కొంచెం లాస్ట్ లో బాండిల్ కన్నా ఆయిల్ ఉంటుంది కదా, అందులో అల్లం, తెల్లగడ్డ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా లేతగా లైట్ గా ఫ్రై చేసుకునే టేస్టే వేరు. ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టుకున్న ఆ ఐటమ్స్ అన్ని కూడా ఒక మిక్సీలో వేసుకొని తగినంత కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్స్ వాడున్నాం కాబట్టి పోపుల్లోకి ఆయిల్ చూసుకొని యూస్ చేయాలి. ఆహా, టేస్టీ అయిన పుదీనా అల్లం పచ్చడి రెడీ. ముందుగా నానబెట్టుకున్న ముడి పెసళ్ళు, మినపప్పు, నూకలు, అల్లం, పచ్చిమిర్చి చూసుకొని మిక్సీ కొట్టేశాను. బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసి ఓవర్ నైట్ పెట్టేశాను. పక్క రోజు వధువు వచ్చాక తగినంత సాల్ట్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేదాకా ప్రిపేర్ చేసుకున్నా. ఆల్ సెట్ ఫర్ ప్రిపేరింగ్ పెసరట్టు. ఏమండో, మెత్తటి పూతరేకులు లాంటి పెసరట్టుని పుదీనా అల్లం చట్నీ వేసుకొని తినగలరా మీరు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.